హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం యూట్యూబ్ లో ఏదైతే హిస్టరీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఎలాబరేట్ డిస్కషన్ స్టార్ట్ చేశామో దానిలో 6th క్లాస్ కి సంబంధించిన అన్ని థీమ్స్ మనము ఎంతో చక్కగా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ 7th స్టాండర్డ్ లో మనం 10th చాప్టర్ ఇవాళ డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ సెషన్స్ కి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో దాట్. అండ్ ఈ 10th చాప్టర్ లో మనకి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే 18th సెంచరీ పొలిటికల్ ఫార్మేషన్స్. అంటే ఈ 18th సెంచరీ అంటే 1700s లో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అనేది ఎంతో బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి దేని గురించి డిస్కషన్ జరుగుతుంది, ఒకసారి సబ్ టాపిక్స్ చూద్దాం. మనకి ఏం చెప్తున్నారు అంటే ద క్రైసిస్ ఆఫ్ ద ఎంపైర్ అండ్ ద లేటర్ ముఘల్స్. అంటే ముఘల్ డౌన్ఫాల్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ డిక్లైన్ అయ్యే టైం పీరియడ్ లో, ఆ డిసింటిగ్రేషన్ టైం పీరియడ్ లో ఏ విధమైన పొలిటికల్ డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ టాపిక్ కి మనం వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఫర్దర్ మనం చూసినట్టయితే హైదరాబాద్ స్టేట్ అనేది, ఇండిపెండెంట్ స్టేట్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ టైం పీరియడ్ లోనే ఇవన్నీ జరిగినాయి అనమాట. ఏది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అవాద్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఉత్తరప్రదేశ్ లో, అండ్ బెంగాల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇండిపెండెంట్ స్టేట్ గా, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ టాపిక్సే. దాని గురించి కూడా ఇక్కడ బ్రీఫ్ అనాలిసిస్ మనకు దొరుకుతుంది. చూడండి, అవాద్ గురించి కూడా ఇవ్వడం జరిగింది, నేను చెప్పినట్టే బెంగాల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ టాపిక్స్. ఏది డిక్లైన్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్, అంటే ఆ క్రైసిస్ ఏ విధంగా ఉంది, ఆ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి, దానిలో ఇంటర్లింక్డే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ బెంగాల్, అవాద్ అండ్ హైదరాబాద్ స్టేట్స్. అది మనం మాట్లాడుకోవాలి ఇవాళ. అది కాకుండా రాజ్పుట్స్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రాజ్పుత్ కింగ్డమ్స్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. అండ్ అది ఫర్దర్ మనం చూసినట్టయితే ద 6 అంటే ఈ 6 టైం పీరియడ్, అంటే ఈ 6 కూడా ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఆ సిక్ కమ్యూనిటీలో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనము ఎంతో బ్రీఫ్ గా డిస్కస్ చేయాలి. అండ్ ఫర్దర్ మరాఠాస్ గురించి ఎంతో ఎలాబరేట్ గా మనం డిస్కస్ చేయాల్సిన టైం వచ్చింది. ఇక్కడ ద మరాఠాస్ గురించి కూడా మనకి రిఫరెన్స్ ఉంది. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మనము జాట్స్ గురించి కూడా మనము డిస్కస్ చేయాలి. సో నేను మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ దిస్ పాయింట్. సో ద క్రైసిస్ అండ్ డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ తో పాటు మనము ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్, బెంగాల్ అండ్ అవాద్ స్టేట్స్ నేర్చుకుంటాం. దాని తర్వాత విల్ గో ఇన్ టు ద కండిషన్స్ ఆఫ్ రాజ్పూట్స్, విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద సిక్స్, విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద మరాఠాస్ అండ్ ఫైనల్లీ ద జాట్స్. ఓకే, now let us start with the decline of Mughals. మనం పేజ్ 1 కి వెళ్ళిపోదాం. ద డిక్లైన్ ఆఫ్ ముఘల్స్ మనం చూసినట్టయితే, నేను ఇక్కడ ఫ్రెష్ పేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్. నేను అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది, బాగా వినాలి ఇది. సో ఇక్కడ అసలు ముఘల్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు రూల్ చేశారు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ 1526 నుండి 1857 AD is the time period of Mughal rule in India. బాగా గుర్తుంచుకోవాలి ఇది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు 1526 AD to 1857 AD. మరి 1526 AD లో మనం ఇంతకు ముందు సెషన్ లో డిస్కస్ చేసినట్టు బాబర్ had defeated ఇబ్రాహిం లోధి, the last ruler of Delhi Sultanate, and established Mughal dynasty rule in India. అది మనకు అందరికీ తెలిసిందే. And it ended with 1857 revolt. అయితే ఇక్కడ this can be split up into 2 phases. 1526 నుండి 1707 వరకు and 1707 నుండి 1857 వరకు. This is another phase, later phase. So the early phase is 1526 to 1707 and the later phase is from 1707 to 1857. అయితే ఇది ఈ phase లో we can see greater Mughals. This phase weaker Mughals. చూడండి ఎంత ఆర్గనైజ్ గా నేర్చుకుంటున్నాము. So ఈ phase లో we can see the greater rulers ruling Indian subcontinent and we can see weaker rulers after 1707. అసలు ఈ 1707 లో ఏం జరిగింది, the last greater Mughal emperor ఔరంగజేబ్ అనే మనిషి చనిపోవడం జరిగింది. దాని తర్వాత అంత స్ట్రాంగ్ రూలర్స్ ఆ ఫ్యామిలీ నుండి మనం చూడము. అందరూ కూడా ఇన్ఎఫిషియంటే, అందరూ కూడా వీక్ రూలర్సే. మరి అసలు అడ్మినిస్ట్రేషన్ ఎవరు మేనేజ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్ అఫీషియల్స్ కానీ, వాళ్ళ మినిస్టర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, they acted as de facto rulers. అంత పవర్స్ వాళ్ళ చేతిలోకి తీసుకొని అసలైన ముఘల్ రూలర్స్ ఏమో they behaved as puppets in their hands. అందుకనే చాలా విధాలుగా పొలిటికల్ డెవలప్మెంట్స్ అనేవి మారినాయి. అందుకనే మనకి ఎన్సీఆర్టీస్ లో ఆ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్రేటర్ ముఘల్ ఎంపరర్స్ ఎవరు ఒకసారి మనం జస్ట్ ఒక బ్రీఫ్ అనాలిసిస్ చేసుకున్నట్టయితే, ఇట్ స్టార్టెడ్ విత్ బాబర్ and he was succeeded by his son Humayun.
He was succeeded by his son, very important ruler from Mughal dynasty, Akbar. He was succeeded by his son, Jahangir. He was succeeded by his son, Shah Jahan. And last greater Mughal emperor, 1707 లో చనిపోయిన మనిషి, ఔరంగజేబ్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మన ఎన్సీఆర్టీస్ లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే ఈ వీకర్ ముఘల్ పీరియడ్ అంటే ఈ టైం పీరియడ్ లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ మనము పర్టికులర్ గా డిస్కస్ చేయాలి. అది ఐ ఎక్స్ప్లెయిన్ నౌ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, అండ్ ఈ వీక్ రూల్ ఈ 1707 నుండి 1857 వరకు ఇంపార్టెంట్ ముఘల్ ఎంపరర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఫస్ట్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తా. బహదూర్ షా 1, దాని తర్వాత he was succeeded by జహందర్ షా. వీళ్ళిద్దరు కూడా చాలా వీక్ రూలర్స్. మరి అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకునే వాళ్ళు అంటే ప్రైమ్ మినిస్టర్, హిస్ నేమ్ వాజ్ జుల్ఫికర్ ఖాన్. సో బహదూర్ షా 1 and he was succeeded by Jahandar Shah. Both were very weak rulers. The real administration was managed by the Prime Minister Zulfikar Khan. And this person became very, very powerful. అయితే ఇక్కడ నేను ఇంకో అడిషనల్ ఫ్యాక్ట్ ఇస్తాను మీకు. జహందర్ షా was the Mughal emperor who abolished jizya in the same lines of Akbar. అండ్ ఈ జిజియా ఏంటి అంటే పిలిగ్రిమేజ్ ట్యాక్స్ దట్ వాస్ పేడ్ బై నాన్ ముస్లిమ్స్. సపరేట్ గా ట్యాక్స్ కట్టాలి ఒక పిలిగ్రిమేజ్ కి వెళ్తే. ఎవరికి? నాన్ ముస్లిమ్స్ కి కాదు. సో this was abolished during the period of Jahandar Shah. And these two were very weak rulers and the administration was carried by Zulfikar Khan and he was very powerful person. Aithe this person's authority was suppressed by another two officials from the Mughal administration. They were Sayyid brothers, అన్న తమ్ములు. సయ్యద్ బ్రదర్స్ ఏం చేశారు? ఈయనకున్న అథారిటీని సప్రెస్ చేసి ఫారూక్ సియార్ ని ముఘల్ థ్రోన్ పైన కూర్చోబెట్టడం జరిగింది. ఎవరు? ఆల్ ద క్రెడిట్ గోస్ టు సయ్యద్ బ్రదర్స్. కానీ రియల్ పవర్ వాజ్ ఎంజాయ్డ్ బై సయ్యద్ బ్రదర్స్ రాదర్ దాన్ ఫారూక్ సియార్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరిని చేయడం జరిగింది ఇక్కడ? ఫారూక్ సియార్. సో దిస్ పర్సన్ ఈస్ ద నెక్స్ట్ ముఘల్ ఎంపరర్. అయితే ఈయన టైం పీరియడ్ లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది. అదేంటి అంటే హీ పర్మిటెడ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్యారీ అ ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్. అంటే నెల మాకు కట్టాల్సిన అవసరం లేదు, ప్రతిసారి గూడ్స్ వచ్చినప్పుడు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎంత వాల్యూమ్ ట్రేడ్ చేసుకుంటే చేసుకోవచ్చు అని ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతాల్లో? గుజరాత్, డెక్కన్ అండ్ బెంగాల్ సమీపాల్లో. అయితే మరి ముఘల్ ఎంపరర్ కి దీనికి గ్రాటిట్యూడ్ కోసము ఏమి ఇచ్చేవాళ్ళు అంటే పర్ యానం 10,000 రూపీస్ పే చేస్తే చాలు. ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ పర్మిటెడ్ టు డూ అ ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ అనమాట ఇక్కడ. అండ్ ఎంత పే చేయాలి? దానికి సంవత్సరానికి 10,000 కడితే సరిపోతుంది. ఎంత వాల్యూమ్ ట్రేడ్ అన్నా చేసుకోవచ్చు. మరి ఆ ఇంగ్లీష్ గూడ్స్ ని రికగ్నైజ్ చేయాలి కదా ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ కోసం, అంటే వాటిని అలౌ చేయాలి కదా, అంటే వాటికి సంబంధించి ఏదైనా పర్మిట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఉండాలి కదా. దానికోసమే దస్తక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. బాగా గుర్తుంచుకోవాలి టర్మినాలజీ. సో 1717 ఫర్మాన్ అంటారు దాన్ని. ఆ ఆర్డర్ ని ఏమంటారు? 1717 ఫర్మాన్ అంటే ఒక రాయల్ ఆర్డర్ అన్నమాట. సో దిస్ 1717 ఫర్మాన్ issued by Farooq Siyar permitted the English East India Company to take up a tax-free trade in Bengal, Gujarat and Deccan by just carrying this dastaks ante trade certificates chupiste chalu. They were not supposed to pay tax, but however they had to pay just amount of 10,000 rupees to the Mughal emperor per annum. అయితే ఇక్కడ ఈ ఫరూక్ సియార్ టైం పీరియడ్ లో జరిగిన డెవలప్మెంట్ ఇది. అయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన మనిషి మొహమ్మద్ షా. ఔరంగజేబ్ చనిపోయినాక బహదూర్ షా టైం పీరియడ్ కానీ, జహందర్ షా టైం పీరియడ్ కానీ, ఫరూక్ సియార్ టైం పీరియడ్ లో మెల్లమెల్లగా డిక్లైన్ అవుతా వస్తుంది ఏది? ముఘల్ ఎంపైర్ అనేది. కానీ ఆ డిసింటిగ్రేషన్ అనేది ఇట్ పిక్డ్ అప్ అ పేస్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ మొహమ్మద్ షా. అంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట వాళ్ళ డౌన్ ఫాల్ అనేది. అంటే అంత ఇన్ఎఫిషియంట్ రూలర్ ఎవరు? మొహమ్మద్ షా. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఆర్ యాక్టివిటీస్. హీ వాజ్ వెరీ ప్లెజర్ లవింగ్ పర్సన్ అండ్ పీపుల్ యూస్ టు కాల్ హిమ్ యాజ్ రంగీలా.
షోకులు బాగా ఎక్కువ అనమాట ఈయనకి. ఎవరికి? అడ్మినిస్ట్రేషన్ తక్కువ, షోకులేమో ఎక్కువ అనమాట. అందుకనే బాగా ఈయనని పబ్లిక్ ఏమని పిలిచేవాళ్ళు? రంగీలా అని పిలిచేవాళ్ళు. అయితే ఈ ఇన్ఎఫిషియన్సీని ఈ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈయన కింద ఉన్న సబార్డినేట్ రూలర్స్ వాళ్ళు ఎవరెవరు అంటే ముర్షిద్ కులీ ఖాన్, నెక్స్ట్ నిజాముల్ ముల్క్, బుర్హానుల్ ముల్క్. ఈ ముగ్గురు సబార్డినేట్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ షా కింద, ఈయనకున్న చేతకానితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని, ఈయన ఇన్ఎఫిషియన్సీని అడ్వాంటేజ్ గా తీసుకుని దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇండిపెండెంట్ రూలర్స్. అంటే దే స్టాప్డ్ పేయింగ్ ట్రిబ్యూట్ టు ద ముఘల్ ఎంపైర్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ 3 ఇండిపెండెంట్ స్టేట్స్. అవేంటి అంటే ముర్షిద్ కులీ ఖాన్ ఎస్టాబ్లిష్డ్ బెంగాల్ అండ్ నిజాముల్ ముల్క్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ హైదరాబాద్ స్టేట్ and Burhanul Mulk had established independent Awadh state. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అనేవి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా ఇదే టైం పీరియడ్ కి అన్ఫార్చునేట్ గా ఏం జరిగిందంటే ఒక పర్షియన్ ఇన్వేడర్ అనే ఒక నాదర్ షా అనే ఒక పర్షియన్ ఇన్వేడర్ ఈ ఇన్వేడెడ్ ఢిల్లీ అండ్ బ్యాటిల్ ఆఫ్ కర్నల్ వాజ్ ఫాట్. ఎప్పుడు ఇది? 1739. ఎవరెవరి మధ్యలో? పర్షియన్ ఇన్వేడర్ నాదర్ షా అండ్ మొహమ్మద్ షా ఫోర్సెస్ మధ్యలో జరిగిన యుద్ధం. మరి దీనిలో ఎవరు విక్టోరియస్ అంటే నాదర్ షాస్ ఫోర్సెస్ వర్ విక్టోరియస్. అండ్ దిస్ పర్సన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లాట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఢిల్లీ ఫర్ మెనీ డేస్ అండ్ హీ ఆల్సో లూటెడ్ ద లాట్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఢిల్లీ ఇంక్లూడింగ్ ద గ్రేట్ కోహినూర్ డైమండ్ అండ్ పికాక్ థ్రోన్. అవి కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు? నాదర్ షా. అండ్ అందుకనే చెప్పాను ఈ డిసింటిగ్రేషన్ అనేది ఇట్ పిక్ ద పేస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మన రంగీలా ఆర్ మొహమ్మద్ షా టైం పీరియడ్ లో. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా. సో ఈ విధమైన డెవలప్మెంట్స్ నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 ఇండిపెండెంట్ స్టేట్స్ ఇందాక సబ్ టాపిక్స్ లో కూడా మనం చూసాం, బెంగాల్ గానీ, హైదరాబాద్ గానీ, అవాద్ గానీ. సో అది కూడా పాయింట్ ఇక్కడ మనకి ఆ సబ్ టాపిక్స్ కూడా కవర్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ రూలర్ మనం చూసినట్టయితే నెక్స్ట్ రూలర్ అహ్మద్ షా. ఈయన కూడా చాలా వీక్ రూలర్ పాపము. బట్ ద రియల్ పవర్ వాజ్ ఎంజాయ్డ్ బై హిస్ ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్క్. ఈయన చాలా చాలా డేంజరస్ పర్సన్, ద ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్క్. అండ్ ముఘల్ ఎంపరర్ కి ప్రైమ్ మినిస్టర్ కి మధ్యలో దేర్ వర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అండ్ ఇమాదుల్ ముల్క్ వాజ్ సో పవర్ఫుల్ అండ్ దిస్ ముఘల్ ఎంపరర్ వాజ్ లైక్ అ పపెట్ ఇన్ హిస్ హ్యాండ్స్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దిస్ ప్రైమ్ మినిస్టర్ ఇంప్రిజన్డ్ హిస్ మాస్టర్. ఎవరు? మన అహ్మద్ షాని ఇంప్రిజన్ చేయడం జరిగింది. చేయడమే కాదు, హీ వాజ్ బ్లైండెడ్ అపాన్ హిజ్ ఆర్డర్స్. ఆయన కంటి చూపుని కూడా తీసేయడం జరిగింది. అంత డేంజరస్ పర్సన్ ఎవరు? ఇమాదుల్ ముల్క్. నెక్స్ట్ కమ్స్ మనకి నెక్స్ట్ ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే ఇక్కడ మనకి చూసినట్టయితే ఆలంగీర్ II. ఈయన టైం పీరియడ్ లో కూడా ఇమాదుల్ ముల్క్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ మళ్ళీ ఇంకోసారి దేర్ వర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ముఘల్ ఎంపరర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్క్. అండ్ దిస్ టైమ్ అపాన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఇమాదుల్ ముల్క్ ఏం జరిగింది అంటే దిస్ పర్సన్ వాజ్ కిల్డ్, అసాసినేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన నేకెడ్ బాడీని యమునా రివర్ లోకి వేసేయడం జరిగింది. ఇట్ వాజ్ అ గ్రేట్ ఇన్సల్ట్ టు ద ముఘల్ థ్రోన్ ఆర్ ముఘల్ డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇమాదుల్ ముల్క్ భయానికే నెక్స్ట్ రూలర్ ఆయన పేరేంటి అంటే షా ఆలం II. షా ఆలం II ఢిల్లీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఇమాదుల్ ముల్క్ టైం ఒక డేంజరస్ క్యారెక్టర్ ని ఎదుర్కోలేక, ఈయన పవర్ ని ఎదుర్కోలేక, ఈయన పైన ఉన్న భయంతో ఈ నెక్స్ట్ ఉన్న ముఘల్ ఎంపరర్ హీ ఎస్కేప్ ఫ్రమ్ ఢిల్లీ. అయితే ఇక్కడ షా ఆలం II కి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే ఈ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్ టు బికమ్ అ పెన్షనర్ అండర్ ద బ్రిటిష్ ఎంపైర్. అంటే ఈ ముఘల్స్ కున్న టెరిటరీస్ చాలా పెద్ద ఎత్తున ఈ డిక్లైన్ ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నది ఎవరు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో చాలా టెరిటరీస్ వాళ్ళు బాగా లాగేసుకుని వీళ్ళ దగ్గర నుండి ఒక పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. పెన్షనర్ అంటే మీకు మీనింగ్ తెలిసింది, అంటే సంవత్సరానికి ముఘల్ ఎంపరర్ ఆయన కోర్టుని, ఆయన ఆర్మీని అవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి ఆయనకున్న ఆశలన్నీ తీసేసుకుని ఆయనకి మళ్ళీ ఉల్టా ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరు? బ్రిటిషర్స్. సో హీ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్ టు బికమ్ అ పెన్షనర్ అండర్ ద బ్రిటిష్. ఓకే, మనకి నెక్స్ట్ ఎంపరర్ మనం మాట్లాడుకోవాల్సింది అక్బర్ II.
అక్బర్ 2 గురించి మాట్లాడుకోవాలి. అండ్ అక్బర్ టూకి చాలా క్లోజ్ ఫ్రెండ్, డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మన రాజా రామ్మోహన్ రాయ్, హూస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా. అయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఈ వెంట్ టు లండన్ ఈయన టైం పీరియడ్ లో. ఎందుకు? ఫర్ 2 పర్పసెస్. ఒకటి ఏంటి అంటే ఆయన ఎంతో కష్టపడడం జరిగింది సతీ అబాలిష్ చేయడానికి కోసం, ఎంతో గొప్ప క్యాంపెయిన్ రన్ చేయడం జరిగింది, మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పుడు ఉన్న మన ఎవరైతే వైస్రాయ్, అప్పుడున్న వైస్రాయ్ మనకి లార్డ్ విలియం బెంటిక్, ఆయన టైం పీరియడ్ లో సతీ అబాలిషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, మనకి ఆయన ఆ టైంకి వైస్రాయ్ కాదు, ఒక గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు. ఆ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ ఒక సోషల్ లెజిస్లేషన్ తీసుకుని రావడం జరిగింది. దాని పేరే సతీ అబాలిషన్ యాక్ట్ 1829. అది సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఎట్టి పరిస్థితులలో అని ఇంకోసారి రిక్వెస్ట్ చేయడానికి లండన్ కి వెళ్ళడం జరిగింది. అది ఒక పర్పస్. సెకండ్ పర్పస్ ఏంటి అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ అక్బర్ 2 ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ ఇచ్చే పెన్షన్ ముఘల్ ఎంపరర్ కి సరిపోవట్లేదు, ప్లీజ్ మీరు కొంచెం దీన్ని ఎన్హాన్స్ చేయాలి, ఆయన నీడ్స్ అన్ని మీరు అడ్రస్ చేయాలి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్ గా రాజా రామ్మోహన్ రాయ్ మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడే చనిపోవడం జరిగింది అనమాట. సో ఈయననే ఆయన అసలు పేరు రామ్మోహన్ రాయ్, ఈయననే ఎంతో ఇష్టంగా రాజా అని పిలుచుకునే వాళ్ళు, అందుకనే హీ వాస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ రాజా రామ్మోహన్ రాయ్. అండ్ ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ ఇక్కడ మనం చూసినట్టయితే బహదూర్ షా 2, అండ్ హీ ఈస్ ద లాస్ట్ ముఘల్ ఎంపరర్. ఈయన టైం పీరియడ్ లో 1857 రివోల్ట్ కి మొత్తము అంతా ఎండ్ అయిపోయిందని చెప్పాను కదా. ఈ 1857 రివోల్ట్ లో ద రెబల్స్, ఎవరైతే బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ని వ్యతిరేకించారో వాళ్ళందరూ కలిసి రెబల్స్ గా తయారవడం జరిగింది రివోల్ట్ చేయడానికి. ఆ రెబల్స్ కి ఒక నాయకత్వం అవసరమైంది అనమాట, ఒక లీడర్షిప్ కావాలి. సో హీ వాజ్ వెరీ ఓల్డ్ పర్సన్, చాలా ఓల్డ్ ఏజ్ ఈయనకి అప్పటికే. బట్ అప్పటిదాకా ముఘల్ డైనాసిటీ రూల్ చేసింది కాబట్టి ఈయననే లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది అండ్ ఈయనను కన్విన్స్ చేయడం జరిగింది. అండ్ హీ యాక్టెడ్ యాజ్ అ లీడర్ ఫర్ దిస్ 1857 రివోల్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూ నో ద రిజల్ట్ ఆర్ అవుట్కమ్ ఆఫ్ 1857 రివోల్ట్. దో ఇట్ గేవ్ అ గ్రేట్ సెట్ బ్యాక్ టు ద బ్రిటిష్ ఎంపైర్, బట్ బ్రిటిషర్స్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ దిస్ రివోల్ట్ అని చెప్పాలి అనమాట. అండ్ దాని తర్వాత ఎన్నో అరెస్ట్లు కానీ ఇంప్రిజన్మెంట్స్ కానీ జరిగినాయి. ఆ క్రమంలోనే బహదూర్ షాని కూడా ఇంప్రిజన్ చేయడం జరిగింది. ఒక ప్రిజనర్ లాగా బర్మాకి, అంటే ఇప్పుడున్న మయన్మార్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడే ఆయన చనిపోవడం జరిగింది. సో 1857 రివోల్ట్ నాట్ ఓన్లీ బ్రాట్ అండ్ ఎండ్ టు ద ముఘల్ డైనాసిటీ రూల్ బట్ ఆల్సో టు దేర్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది క్రైసిస్ ఆఫ్ ద లేటర్ ముఘల్స్ అనమాట. అండ్ దానికి ఇంటర్లింక్టే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బెంగాల్, అవాద్ అండ్ హైదరాబాద్ కూడా నేర్చుకున్నాము. అండ్ ఎన్నో అడిషనల్ ఫ్యాక్ట్స్, మనకి ఈ పారాగ్రాఫ్స్ లో దొరకని ఫ్యాక్ట్స్ కూడా ఎన్నో మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ ఫర్దర్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం మనము. సబ్ టాపిక్స్ మనము ఒకసారి డైరెక్ట్ గా ఫర్దర్ సబ్ టాపిక్స్ మనం చూసినట్టయితే హైదరాబాద్ గురించి డిస్కస్ చేసాం, అవాద్ కూడా అయిపోయింది, బెంగాల్ కూడా అయిపోయింది. అండ్ రాజ్పుత్స్ విషయానికి మనం వెళ్ళిపోదాం. రాజ్పుత్స్ విషయానికి వెళ్తే మనము ఈ రాజ్పుత్స్ ఈ టైం పీరియడ్ లో, అంటే ఎప్పుడైతే ముఘల్ డైనాసిటీ రూల్ చాలా ప్రామినెంట్ అయిందో ఇండియాలో, చాలా మంది రాజ్పుత్ కింగ్డమ్స్ సబార్డినేట్స్ గా ఉండడం జరిగింది. అండ్ ఆ క్రమంలో పర్టికులర్ గా మనకి ఇద్దరు రాజుల గురించి ఇక్కడ రిఫరెన్స్ రావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే ద రాజా ఆఫ్ అంబర్, ఆయన సవాయ్ రాజా జైసింగ్, ఇక్కడ ఉంది ఆయన పేరు సవాయ్ రాజా జైసింగ్. అండ్ రాజా ఆఫ్ జోధ్పూర్, ఈయన మరి ఎవరో కాదు, రాజా అజిత్ సింగ్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా చాలా చాలా స్ట్రాంగ్ రూలర్స్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఎవరి ద్వారా? ముఘల్స్ ఇచ్చిన ప్రివిలేజెస్ ద్వారా, ముఘల్స్ ఇచ్చిన ల్యాండ్ గ్రాంట్స్ ద్వారా వీళ్ళు ఎంతో పవర్ఫుల్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా దే ఫాలోడ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ అనమాట. అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ పక్కనున్న రాజ్యాల పైన కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎవరు? సవాయ్ రాజా సింగ్ కానీ, సవాయ్ రాజా జైసింగ్ కానీ, రాజా అజిత్ సింగ్ కానీ. సో ఈ సవాయ్ రాజా జైసింగ్ వాజ్ ద రూలర్ ఆఫ్ అంబర్ అండ్ రాజా అజిత్ సింగ్ వాజ్ ద రూలర్ ఆఫ్ జోధ్పూర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో అడిషనల్ ఫ్యాక్ట్ మనకి ఏం దొరుకుతుందంటే సవాయ్ రాజా జైసింగ్ ఫౌండెడ్ అ న్యూ క్యాపిటల్ జైపూర్ అండ్ మేడ్ ఇట్ యాజ్ అ క్యాపిటల్ ఆఫ్ అంబర్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు? సవాయ్ రాజా జైసింగ్. సో జైపూర్ ని స్థాపించింది ఎవరు? సవాయ్ రాజా జైసింగ్. బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళిపోతే ఇక్కడ మనకి సిక్స్ గురించి తెలుస్తుంది. అయితే మనం ఎంతో ఎలాబరేట్ గా సిక్స్ గురించి మనము ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాము.
అండ్ సిక్ గురూస్ గురించి డిస్కస్ చేశాము. అండ్ ఆ టైం పీరియడ్ లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి కూడా బాగా చెప్పాను నేను, మీరు ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ ఖాల్సా సెక్ట్ అంటే సపరేట్ వారియర్ సెక్ట్ అండర్ ద సిక్స్ ఎస్టాబ్లిష్ చేసిన గురు ఎవరు అంటే గురు గోబింద్ సింగ్. అయితే ఖాల్సా ఎస్టాబ్లిష్ చేయకముందు, ఖాల్సా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఎక్కడ రాజ్పుత్స్ తోని అండ్ ముఘల్స్ తోని. మనకి ఈ పారాగ్రాఫ్ లో అదే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో సెవరల్ battles were fought against the Mughals and Rajputs. ఎవరితోని? సిక్స్ తోని. అండ్ బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఖాల్సా అండ్ ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఖాల్సా. అయితే గురు గోబింద్ సింగ్ ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో ఇక్కడ మన నాందేడ్లో, నేను ఆ పాయింట్ కూడా చెప్పాను. ఆయన తర్వాత ఇంకా మనిషి రూపంలో ఏ గురువు ఉండకూడదు. ఇప్పుడున్న గురు గ్రంథ్ సాహిబే ఇండెఫినెట్ గా కంటిన్యూ అవ్వాలి పర్మనెంట్ గురువుగా అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అది అందరూ ఫాలో అవ్వడం జరిగింది. కానీ ఈ పొలిటికల్ క్లాషెస్ అనేవి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆయన చనిపోవడం తర్వాత. అయితే ఈ యాంటీ ముఘల్ పాలసీ అనేది కూడా కంటిన్యూ అయింది, సిక్స్ ఫాలో అయింది. ఎవరి లీడర్షిప్ లో అంటే మనకి ఇక్కడ పర్టికులర్ గా కనిపిస్తుంది బందా బహదూర్స్ పీరియడ్ లో. బందా బహదూర్ యాక్టెడ్ యాజ్ అ లీడర్ ఫర్ దిస్ సిక్స్ అండ్ సెవరల్ బ్యాటిల్స్ వర్ ఫాట్ అగేన్స్ ద ముఘల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ అపాన్ ద ఆర్డర్స్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ ఫారూక్ సియార్. అయితే ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. తర్వాత ఈ సిక్స్ చాలా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది, డిఫరెంట్ గ్రూప్స్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఉన్న పీరియడ్ లో మహారాజా రంజిత్ సింగ్ united all these different bands of the Sikhs and created a mighty Sikh empire with Lahore as capital. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ సిక్స్ ఇన్ 18th century. అండ్ ఫర్దర్ టాపిక్స్ లోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ మరాఠాస్ గురించి మనం ఎంతో ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాలి. అసలు ఈ మరాఠా కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసిన మనిషి ఎవరు? ఛత్రపతి శివాజీ, మనందరికీ తెలిసిందే. ఆయన హిస్టరీ ఏంటి అంటే ఆయన గ్రాండ్ ఫాదర్ పేరు మాలోజీ భోస్లే. he was a normal soldier in Ahmednagar state. ఇక్కడ Ahmednagar state. So Shivaji belonged to Bhosle family. It's a Maratha family. And in a father peru Shaji Bhosle. Shivaji father peru Shaji Bhosle. And mother peru Jijabhai. So he was the father of Shivaji and she is the mother of Shivaji. And this person, father, because of his eminent skills, he rose up to the position of a minister in Ahmednagar state. ఒక మినిస్టర్ అవ్వడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే పెద్ద స్థాయి ఆఫీషియల్స్ కి ఆ టైంలో సాలరీస్ బదులు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగానే షాజీ భోస్లేకి పూణే జాగిర్ అనేది రావడం జరిగింది. ఆ పూణే జాగిర్ కి సంబంధించి జాగీర్దార్ ఎవరు అంటే షాజీ భోస్లే అని చెప్పుకోవచ్చు. ఈయన తర్వాత శివాజీ became the Jagirdar of Pune. Kani, Shivaji was very ambitious person and he did not like to be subordinate under any kingdom or dynasty or any ruler. He wanted to rule independently. Andukane aa thought tone enno Maratha families, Sindhyas gaani, Holkars gaani, Gaikwads ni gaani villandarni ekam chesina manishi Shivaji. Vallandartoni oka mighty Maratha empire anedi establish cheyadam jarigindi. Ento efficient administration undedi వాళ్ళ టైం పీరియడ్ లో. అండ్ ఈయన ఇమీడియట్ గా టార్గెట్ చేసిన కింగ్డమ్ ఏంది అంటే బీజాపూర్ సల్తనత్. ఎన్నో టెరిటరీస్ వాళ్ళ నుండి కాంకర్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈయన లీడర్షిప్ లో ముఘల్ టెరిటరీస్ వర్ ఆల్సో టార్గెటెడ్. అది ఎవరికి నచ్చలేదు? ఔరంగజేబ్ కి నచ్చలేదు. అండ్ దట్ వాస్ ద రీజన్ ఫర్ ద క్లాషెస్ బిట్వీన్ బోత్ ద పీపుల్. అండ్ శివాజీ అడాప్టెడ్ యాంటీ ముఘల్ పాలసీ. ఆయన రాయ్గఢ్ ఫోర్ట్ ని క్యాపిటల్ గా డిక్లేర్ చేసుకుని ఆయన ఛత్రపతి టైటిల్ ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇదే టైం పీరియడ్ లో ఇక్కడ మనకి రెండు టాక్సెస్ గురించి మనకి ప్రస్తావన వస్తుంది. అవి ఏంటి అంటే చౌట్ అండ్ సర్దేశ్ముఖి or Sardeshmukh. సో ఈ టూ టాక్సెస్ గురించి మనకి ఇక్కడ రిఫరెన్స్ ఉంది. దీని గురించి బాగా మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే రిపీటెడ్ గా చాలా సార్లు క్వశ్చన్స్ కూడా వచ్చాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ చౌట్ అండ్ సర్దేశ్ముఖ్ ఏంటి అంటే మరాఠా ప్రజల నుండి తీసుకునే టాక్సెస్ కాదు, అడ్జసెంట్ కింగ్డమ్స్ నుండి కలెక్ట్ చేసే ట్యాక్స్. ఎందుకు అంటే వీళ్ళు మరాఠాస్ తరతరాలుగా వాళ్ళకి హక్కులు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఒక టైం పీరియడ్ కి వచ్చే వరకు వేరే రాజ్యాల కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. యుద్ధాలు చేయబడో లేకపోతే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవ్వడము. అసలు ఆ భూముల పైన యాక్చువల్లీ హెరిడిటరీ రైట్స్ వీళ్ళకు ఉండేవి. సో ఇప్పుడు వేరే రాజ్యాలు ఎంజాయ్ చేస్తున్నారు.
నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ టైం పీరియడ్ లో శివాజీ నేతృత్వంలో మళ్ళీ మరాఠాస్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ భూములపైన ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి దానిపైన హక్కు ఉంది కాబట్టి వీళ్ళు ఈ 2 ట్యాక్స్లు కలెక్ట్ చేసే వాళ్ళు. ఒకటి ఏంటి అంటే చౌట్, అంటే ఆ ల్యాండ్స్ నుండి ఎంతైతే ప్రాడ్యూస్ వస్తుందో దానిలో 25% హ్యాస్ టు బి గివెన్ టు ద మరాఠా కింగ్డమ్. అదర్వైజ్ మరాఠా సైన్యం ఆ రాజ్యాల పైన దండయాత్ర చేయడం జరుగుతుంది, ఒక దాడి చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ మిలిటరీ మైట్ ని చూపించుకుంటూ ఇవి మా భూములు, దీనిపైన మాకు కూడా హక్కు ఉంది, మాకు న్యాయం జరగాలని వసూలు చేసే ట్యాక్సే చౌట్ 25%. అండ్ ఇది సర్దేశ్ముఖ్ ఏంటి అంటే ఈ 25% కి అనదర్ అడిషనల్ 10% అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ సర్దేశ్ముఖ్. ఇదేమో స్టేట్ కి వెళ్ళేది, ఏది మరాఠా కింగ్డమ్ కి వెళ్ళేది, ఇదేమో పర్సనల్ గా ఛత్రపతికి వెళ్ళే ట్యాక్స్ అనమాట, ఛత్రపతికి వెళ్ళే ట్యాక్స్. సో ఈ 2 ట్యాక్సెస్ అడ్జసెంట్ కింగ్డమ్స్ నుండి వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మరాఠా భూములని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎంతో ఎలాబరేట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ జార్జ్ గురించి కూడా ప్రస్తావన ఉంది. జార్జ్ బికేమ్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద లేట్ 17th century అండ్ 18th centuries. చాలా చాలా పవర్ఫుల్ అవ్వడం జరిగింది. పర్టికులర్ గా మనకి చౌరమన్ పీరియడ్ లో చాలా టెరిటరీస్ వాళ్ళ ఆధీనంలోకి రావడం జరిగింది. అండ్ దేవర్ అగ్రికల్చరిస్ట్ అండ్ దేవర్ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్ అని కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ పర్టికులర్ గా ఇక్కడ మనకి భరత్పూర్ కింగ్డమ్ గురించి ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. భరత్పూర్ కింగ్డమ్ ఎమర్జ్డ్ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ కింగ్డమ్. పర్టికులర్ గా నాదర్ షా ఎప్పుడైతే దండయాత్ర చేశాడో ఇండియా పైన, ఢిల్లీ సమీపంలో ఉన్న ప్రజలు చాలా మంది ఇక్కడ రెఫ్యూజ్ తీసుకోవడం జరిగింది, సురక్షితంగా ఉండడం జరిగింది. అంత స్ట్రాంగ్ కింగ్డమ్ ఏది భరత్పూర్ కింగ్డమ్. అండ్ దానికి సంబంధించిన రూలరే సూరజ్మల్. అండ్ లైక్ ఫాదర్ లైక్ సన్, సూరజ్మల్ లాగానే ఆయన సక్సెసర్ కూడా జవహర్ షా ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఒక రిలీజియస్ టాలరెన్స్ ఉండేది వీళ్ళకి కూడా. పెద్ద ఎత్తున మరాఠాస్ ని గానీ సిక్స్ ని గానీ వాళ్ళ ఆర్మీలోకి తీసుకుని రావడం జరిగింది ముఘల్స్ తోని ఫైట్ చేయడానికి. ఆ భరత్పూర్ ఫోర్ట్ గురించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావన ఉంది. అది ఎంతో అద్భుతమైన ఫోర్ట్ అని మనం నేర్చుకోవచ్చు. పర్టికులర్లీ there is a reference of a garden palace. భరత్పూర్ ఫోర్ట్ లో గార్డెన్ ప్యాలెస్ గురించి రిఫరెన్స్ ఉంది. అండ్ ఈ ఫోర్ట్ ఎంతో చక్కగా కట్టడం జరిగింది. ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ ద స్టైల్స్ ఆఫ్ అంబర్, రాజస్థాన్ స్టైల్ అండ్ ఆగ్రా స్టైల్ అనమాట. అంబర్ అండ్ ఆగ్రా స్టైల్స్ మిక్స్చరే ఈ భరత్పూర్ ఫోర్ట్ ని కట్టేయడం జరిగింది. సో ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి కూడా ఇక్కడ రిఫరెన్స్ రావడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ సెషన్. Vivek signing off. Thank you.